హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదేమంటే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అన్నమాట. ఆ రోజు తీసిన వ్లాగ్. చాలా లేట్ అయిపోయింది పెట్టడానికి. చాలా బిజీ అయిపోయిన తర్వాత ఏమనుకోవద్దు ఇప్పుడు పెడుతున్నాను. సో ఇంటినైతే అలా రెడీ చేశానన్నమాట. ముగ్గులు వేసి నేను. తర్వాత ఇక్కడ ఏమంటే పసుపు కలుపుతున్నాను నేను. తోరాలు చేయాలి కదా, తోరం చేసుకోవాలి కదా అమ్మవారికి. సో దానికోసం నేను ఇక్కడ పసుపు అనేది కలుపుతున్నాను అనమాట. చూడండి నేను ఇక్కడ తోరం ఎలా తయారు చేస్తాను అనేది. అమ్మవారి కోసం నేను ఏం తయారు చేశాను, ఎట్లా రెడీ చేశాను, అమ్మవారిని ఎలా అలంకరించాను అనేది నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఓకేనా? చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా చూస్తుంటే. నేను అలా 5 సార్లు తిప్పానండి. 5 పేటలు తీసుకున్నాను. సో 5 తీసుకోవాలి తోరానికైతే. తీసుకున్న దానికి దారానికి పసుపు పూసుకోవాలన్నమాట. నీట్గా పొడ లేకుండా పూసుకోవాలి. ఎక్కడ 9 పోగులతో కూడా చేస్తారండి తోరాలు. కానీ నేను పూల దారం తీసుకున్నాను కదా ఇక్కడ. సో దాంతో 9 పోగులు చేస్తే మరీ లావుగా వచ్చేస్తుందని నేను 5 తీసుకున్నాను ఇక్కడ. నేను అలాగా 7 సెట్లు చేసుకున్నానండి. 7 ఎందుకంటే 5 ఏమంటే ముత్తైదులు వస్తారు కదా ఈవినింగ్. సో వాళ్ళకి వాయినంలో పెట్టి ఇవ్వాలన్నమాట. ఇంకోటి ఏమంటే అమ్మవారికి ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏమంటే పసుపు తాడులో రూపు కట్టి వేస్తారనమాట మెల్లోకి. సో అందుకని 7 చేసుకున్నాను. సో ఇక్కడ ఏమంటే పీఠం రెడీ చేసుకుంటున్నాను అమ్మవారికి. పసుపు అంతా మొత్తం పొడ లేకుండా పూసుకోవాలన్నమాట పీటకి. సో నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు అంతా పూసుకొని కుంకుమ బెట్లు పెట్టుకోవాలన్నమాట. అలంకరించుకోవాలి ఈ పీఠంని. అమ్మవారిని కూర్చోబెడతాం కదా ఈ పీఠం మీద. సో ఈ పీఠం సపరేట్గా ఉండాలండి. ఇది మనం వాడేది తీసుకోకూడదు ఎప్పుడు. దేవుడికని సపరేట్గా ఉండాలి. నేను ఇక్కడ ఏమంటే అష్టదళ పద్మం ముగ్గు వేస్తున్నాను. అమ్మవారికి ఈ ముగ్గు అంటే చాలా ఇష్టము. సో ఈ ముగ్గే వేస్తున్నాను అనమాట. ఇట్లా ముగ్గు వేసుకొని పీఠం అంతా రెడీ చేసుకుంటున్నాను నేను. చూస్తూ ఉండండి నేను ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో అంతా షూట్ చేశాను. ఇక్కడ ఇప్పుడు నేను పసుపు కుంకుమ వేస్తున్నాను ఆ పీఠం మీద. అమ్మవారిని కూర్చోబెడతాం కదా, అంటే కలసం పెడతాం కదా. సో అందువల్ల పసుపు కుంకుమ ఇక్కడ వేస్తున్నాను అనమాట ముగ్గులో. కొంతమంది ఏమంటే మొత్తం ముగ్గులో కూడా వేస్తారు. నేనైతే అక్కడ జస్ట్ అక్కడ వరకు వేశాను. తర్వాత ఏమంటే డైరెక్ట్గా అమ్మవారిని పెట్టకూడదు కాబట్టి తమలపాకులతో ఇక్కడ డెకరేషన్ లాగా చేస్తున్నాను. ఇక్కడ ఒక 5 తమలపాకులు తీసుకొని ఇట్లా పెడుతున్నాను. దానికి ఏమంటే గంధం బొట్లు పెడుతున్నాను అనమాట. గంధం పెట్టి కుంకుమతో బొట్లు పెడుతున్నాను. సో ఇక్కడైతే పీఠం రెడీ అయిపోయింది మనకి అమ్మవారిని కూర్చోబెట్టడానికి. నెక్స్ట్ ఏమంటే తోరాల కోసం పసుపు తాళ్ళు రెడీ చేసుకున్నాం కదా, అండ్ కొన్ని విడిపూలు కూడా వేసానండి అక్కడ తమలపాకుల మధ్యలో. తర్వాత తోరాల కోసం పసుపు తాళ్ళు రెడీ చేసుకున్నాం కదా, వాటికి ఏమంటే మనం ముడులు వేయాలన్నమాట. గ్రంథి అంటారు వాటిని. సో వాటిని చూద్దాం ఇప్పుడు. తోరాలు కట్టడానికి మామిడాకులు తీసుకుంటున్నాను. శుభ్రం చేసుకున్న మామిడాకులు తీసుకొని మర్చుకోవాలన్నమాట. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని పసుపు తాడు తీసుకొని మధ్యలో పెట్టి ముడి వేయాలన్నమాట. ఓన్లీ ఒక్క ముడే వేయాలి. 2-3 ముళ్ళు వేయకూడదు. ఓన్లీ ఒక్క ముడే వేయాలి. ఆ మామిడాకు జారిపోకుండా. వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది నేను ఎట్లా వేస్తున్నాను. సో ఇట్లా వేసేసి నేను అన్నిటికీ అట్లానే వేసానండి. 7 ఉంటే 7 అట్లా వేసాను. మామిడాకు అయితే కట్టేసి నేను అట్లా సిద్ధం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏమంటే ఒకటి తీసుకున్నాను. ఇదేమంటే నేను అమ్మవారికి ఇస్తున్నాను అనమాట ఈ తోరం. సో దీనికి ఒకటే నేను పూలు అనేది సిద్ధం చేసుకున్నాను అనమాట. పూలతో అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటి తీసుకొని మామిడాకు పక్క నుంచి ఒక 4 ముళ్ళు వేసుకోవాలన్నమాట. ఆ ముళ్ళలో పూలు పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. పూలు పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. అన్నిటికీ పూలు పెట్టలేము కాబట్టి నేనైతే ఒక్క తోరానికి మాత్రం నేను పూలు అనేది సిద్ధం చేసుకున్నాను. ఒక తోరానికి 9 ముళ్ళు ఉండాలండి. అటు సైడ్ 4, ఇటు సైడ్ 4, మధ్యలో ఒకటి అనమాట. ఒక తోరానికి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా 9 ముళ్ళు ఉండాలి. సో ఇప్పుడైతే నేను ఇటు సైడ్ 4 సైడ్ పూలు పెడుతున్నాను. అటు సైడ్ 4 సైడ్లు పూలు పెట్టాను. మధ్యలో మామిడాకు అనమాట. అప్పటికి 9 అనమాట. మీకు నేను చేసే ప్రాసెస్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా. సో అట్లయితే రెడీ చేసుకోవాలి తోరాలు. వాయినంగా పెట్టే తోరాలకు కూడా మనం పూలు పెట్టుకోవచ్చు. కానీ నేనైతే పెట్టట్లేదండి. వాటికి మాత్రం నేను జస్ట్ ముళ్ళు వేస్తున్నాను. అటు 4, ఇటు 4. ఆల్రెడీ మధ్యలో మామిడాకు పెట్టాం కాబట్టి అటు 4, ఇటు 4 9 అవుతాయి. అప్పుడు అమ్మవారి కోసం నేను ఏం ప్రసాదాలు చేశాను అనేది నేను లాస్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి లింక్.
సో ఇట్లాగా 9 ముళ్ళతో తోరాలనేవి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలనమాట. తర్వాత ఏమంటే నేను ఇక్కడ పసుపు కొమ్ము కడుతున్నాను అమ్మవారి కోసం. ఈ ప్లేస్‌లో ఏమంటే రూపు గూడా చేసుకుంటారు కొంతమంది. బంగారు రూపు పెట్టి పెట్టుకుంటారనమాట. నేనైతే పసుపు కొమ్ము పెడుతున్నాను ఇక్కడ. తర్వాత ఏమంటే ఇప్పుడు గణపతి స్వామిని రెడీ చేస్తున్నాననమాట. పసుపు గణపతిని. ప్రతి పూజకి పసుపు గణపతి ఖచ్చితంగా ఉంటారు కదా! సో గణపతి స్వామిని అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టాను. ఆవు నెయ్యితో అక్షింతలు అయితే కలుపుతున్నాను ఇక్కడ. సో అక్షింతలు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి పూజ చేసేటప్పుడు వాడతారు. సో ఇలాగ నేను అమ్మవారికి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందుగానే సిద్ధం చేసుకుని అట్లా పెట్టుకున్నాననమాట. మళ్ళీ లేచి వెళ్ళకుండా అటు ఇటు తిరగకుండా అన్నీ దగ్గరగా పెట్టుకుంటున్నాను. ఏ దేవుడికి పూజ చేసుకున్నా ఫస్ట్ మన ఇంటి దేవుడికి పూజ చేసుకోవాలంటారు కదా! అందువల్ల నేనైతే ముందుగానే దీపారాధన చేసుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి పటం తీసి కింద పెట్టానండి. కింద పెడుతున్నాననమాట నేను కలశము. సో కలశం పెట్టే ప్రదేశంలో అయితే నేను ఆ ప్లేట్ పెట్టాను. ఆ బియ్యం అది పోసి కలశ స్థాపన చేయాలి కదా! సో అందుకననమాట. ఇక్కడ ఏమంటే పటానికి నేను పూలు అలంకరిస్తున్నాను ఇక్కడ. మనమైతే పూలమాల తెచ్చుకుంటాం కదా! ఆ పూలమాల, విడి పూలు అన్నీ అమ్మవారికి అలంకరించుకుంటున్నాను ఇక్కడ. నా వీడియోస్ కనుక ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది. నాకైతే హ్యాపీ అనిపిస్తదనమాట. మీకు నచ్చుతున్నాయా లేదా అనేది. నా పూజ ఎలా జరిగిందనేది కూడా నాకు కమెంట్స్ చేసి చెప్పండి. ఓకేనా? మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారనేది కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడాను. సో ఇక్కడైతే నేను గాజుల మాల ఒకటి తెచ్చాననమాట. నాకు దొరికింది ఇక్కడ గాజుల షాప్లో. సో అదైతే తెచ్చుకున్నాను. అమ్మవారికి వేయంగానే చాలా కలొచ్చిందనమాట ఆ పటము. సో ఇక్కడ ఏమంటే కలశం రెడీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కలశానికి తోరం కడుతున్నాను ఫస్ట్. తర్వాత 3 పిడికిలు బియ్యం అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ. మన ఇష్టం అనమాట, ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ 3 పిడికిలతో వేసానండి బియ్యము. అంటే ఒక గ్లాసు నిండా పడింది బియ్యం ఇక్కడ నాకు. తర్వాత అది సమానంగా పరుచుకుంటున్నాను. కలశం పెట్టినాక కదపకూడదు కదా! సో అందుకని ఇప్పుడేమంటే పసుపు కుంకుమ వేస్తున్నానండి ఆ బియ్యంలో నేను. తర్వాత మనం కలశం కోసం తీసుకున్న చెంబునైతే నేను అక్కడ పెట్టుకుంటున్నాను. తర్వాత దాంట్లో ఏం వేస్తాననేది నేను వీడియోలో షేర్ చేస్తానండి. నా దగ్గర అవైలబిలిటీలో ఉండేటివి మాత్రమే వేసుకున్నాను నేను. ఇక్కడ మంచినీళ్ళు వేస్తున్నాను. ఇవేమంటే ఎంగిల్ చేయకుండా ఉండే నీళ్ళనమాట. ఫ్రెష్ నీళ్ళు. తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఇంకొంచెం కుంకుమ వేశాను. సో చూస్తున్నారు కదా! ఇప్పుడైతే నేను గంధం వేస్తున్నానండి లోపల. ఆ వాటర్ లోపల. ఇప్పుడేమంటే అక్షింతలు వేస్తున్నాను. ఇవి నెయ్యితో కలిపిన అక్షింతలనమాట. తర్వాత ఒక పువ్వు, ఒక్క అండ్ ఇదేమంటే ఖర్జూరం అనమాట. ఎండు ఖర్జూరము. ఇదేమంటే పచ్చకర్పూరం అండి. లడ్డూల్లో వేస్తారు కదా! అది చాలా పవిత్రమైనది అంటారు. సో కలశంలో వేస్తే మంచిదంట. సో అయిపోయిందనమాట. ఒక కాయిన్ కూడా వేశాను నేను. అది మిస్ అయినట్టుంది ఆ క్లిప్పు. తర్వాత ఏమంటే కొబ్బరికాయకి ఎక్కడ పొడి లేకుండా పసుపు అనేది మంచిగా పూసుకోవాలండి నిండా. బాగా నిండా పూసుకున్న తర్వాత అమ్మవారికి కళ్యాణ తిలకం పెట్టినట్లు నేను బొట్టయితే పెడుతున్నాను ఆ కొబ్బరికాయకి. సో చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు నేను బొట్టయితే పెట్టానండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటే మనం సమోసా ఫోల్డ్ చేస్తాం కదా, మనం సమోసాలు చేసేటప్పుడు ఫోల్డింగ్ చేస్తాం కదా, అట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అలా లోపల పెట్టేసుకొని అట్లా కొబ్బరికాయ మీద పెట్టుకోవాలన్నమాట. కొబ్బరికాయ మీద పెట్టుకునే ముందు మామిడాకులు పెట్టాలి. కింద మామిడాకు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఇట్లా పైన పెట్టాలండి. తర్వాత మనం చేసుకున్న పసుపు కొమ్మ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఈ ప్లేస్లో ఏమంటే మనం కాస్తో వేసుకోవచ్చండి. తర్వాత అమ్మవారిని మంచిగా అలంకరించుకోవాలి ముత్తైదులాగా. సో ముత్తైదులాగా అలంకరించుకోవాలన్నమాట. గాజులు పెట్టాను పైన నేను. కింద ఏమంటే పూలతో అలంకరించుకుంటున్నాను. సో తర్వాత దీపం పెట్టుకోవాలి కాబట్టి పక్కన అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను 5 రకాల ప్రసాదాలు చేశానని చెప్పాను కదా, అవన్నీ నేను బౌల్స్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. అమ్మవారి ముందు పెడదామని చెప్పి నేనైతే 5 రకాలు చేశానండి. ఈ వ్లాగ్ ఏమంటే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. నేను కింద ట్యాగ్ చేస్తాను, కావాలంటే చూడండి. ఓకేనా? ఏమంటే నేను పరమాన్నం చేశాను అండ్ పంచామృతం చేశాను. తర్వాత దద్దోజనం చేశాను. గుగ్గిళ్ళు చేశానండి. తర్వాత పులిహోర చేశాను. అంతే అండి. ఈ 5 ఐటమ్స్ అయితే నేను చేయగలిగాను ఆ రోజు. ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి అన్నీ. అందుకే లేట్ అయిపోయింది. 11:30 అయిందనమాట ఆ రోజు పూజ అయ్యేసరికి. ఎవరి హెల్ప్ లేదంటే మా అత్తమ్మ ఊరికెళ్ళారండి ఆ రోజు.
బట్ మా హస్బెండ్ మాత్రం చాలా హెల్ప్ చేశారండి వీడియో తీయడానికి గానీ, పాపను పట్టుకోవడానికి గానీ. ఇక్కడేమంటే నేను శారీ తెచ్చాను గదా! అమ్మవారి కోసం అని చెప్పి, అదైతే ఇక్కడ పెడుతున్నాను. అమ్మవారికి శారీ పెట్టి తాంబూలం పెడుతున్నానండి ఇక్కడ. తాంబూలం గూడా పెట్టాలి. అండ్ శారీ, బ్లౌజ్ పీసు, తాంబూలము మనము పసుపు గణపతిని చేసుకున్నాం గదా! అదైతే అటు సైడ్ పెట్టాను. పూజించుకోవాలి గదా మనము. సో, అటు సైడ్ పెట్టానండి. నేను తోరాలు చేశాను గదా! అన్ని తోరాలన్నీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ పెట్టాను. ఎందుకంటే ప్రతి తోరానికి మనం పూజ చేసుకోవాలి. ప్రతి గ్రంథికి మనం పూజ చేసుకోవాలనమాట. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. సో, అది చెప్పుకుంటూ మనం పూజ చేసుకోవాలి. ఇక్కడేమంటే నేను యజ్ఞోపవేతాలు చేస్తున్నానండి. అంటే గణపతి స్వామికి ఇస్తారు యజ్ఞోపవేతాలు అండ్ వస్త్రాలు. సో, అవైతే రెడీ చేసుకున్నాను పత్తి అండ్ గంధంతో చేసుకుంటారనమాట యజ్ఞోపవేతాలు. తర్వాత 3 రకాల పళ్ళు అవి తెస్తాం గదా! అవన్నీ నేను పక్కన పెట్టి అలంకరించుకున్నాను. తర్వాత అరటిపళ్ళు గూడా పెడుతున్నానండి. సో, ఇక్కడికైతే నేను ఇలా రెడీ చేసుకున్నాను అమ్మవారి కోసం. నా పూజ ఎలా జరిగిందనేది నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఓకేనా. థాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మీట్ అవుదాం. టేక్ కేర్. బాయ్.